బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపిన పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కేసు ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. బీఆర్ఎస్ పార్టీ బీ ఫామ్ మీద గెలిచి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి మారిన 10 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించే నిర్ణయం స్పీకర్కు వదలడంతో తెలంగాణ స్పీకర్ చర్యలు తీసుకోలేదని సుప్రీంను ఆశ్రయించింది బీఆర్ఎస్ పార్టీ. దీంతో గత విచారణ సందర్భంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత నిర్ణయం తీసుకోవడానికి ఇంకా ఎంత సమయం కావాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది ధర్మాసనం. ఎంత సమయం పడుతుందో చెప్పకపోతే తామే నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. దీంతో సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పిన స్పీకర్ తరపు న్యాయవాది సమాధానమిచ్చారు. సరైన సమయం అంటే ఎమ్మెల్యేల పదవీకాలం ముగిసే సమయమా అంటూ సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే ఇవాల్టి విచారణ కీలకంగా మారనుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేల భవితవ్యం డిసైడ్ కానుంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపైన ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగబోతోంది. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం ముందు ఈ కేసు విచారణ జరగబోతోంది. కోర్టు నెంబర్ 2లో ఐటమ్ నెంబర్ 10, 11గా ఈ కేసులు లిస్ట్ అయ్యాయి. సో ఉదయం 11-11:30 గంటలకల్లా కూడా ఈ కేసు విచారణ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. గత విచారణ సందర్భంగా అసెంబ్లీ సెక్రటరీ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి సరైన సమయం అన్న అంశంపైన వాదనలు వినిపించేందుకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పడంతో ఈరోజు ముఖ్యంగా ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు వేయడానికి ముఖ్యంగా ఎంత సమయం, సరైన సమయం అంటే ఎంత, ఎమ్మెల్యేల పదవీకాలం పూర్తయిపోయేంత వరకు అని చెప్పి అసహనం కూడా వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది కోర్టు. సో ఈరోజు ఆ సమయానికి సంబంధించిన అంశంపైన ప్రధానంగా విచారణ జరగబోతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇటు పాడి కౌశిక్ రెడ్డి అలాగే కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్లలో 4 వారాల్లోగా స్పీకర్ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే విధంగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వాలని చెప్పి పిటిషన్లో పేర్కొనడం జరిగింది. సో ఆ దిశగా ఈరోజు కోర్టు ఏమైనా ఆదేశాలు ఇస్తుందా? ఎందుకంటే గత విచారణ సందర్భంగా 2 సార్లు గతంలో కేసు విచారణ వాయిదా పడడం జరిగింది. స్పీకర్ ఎప్పటి వరకు నిర్ణయం తీసుకుంటారనేది చెప్పాలని చెప్పి అసెంబ్లీ సెక్రటరీ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గిని కోర్టు ఆదేశించడం జరిగింది. అయితే సరైన సమయం చెప్పారు. అయితే ఆ సరైన సమయానికి డెఫినేషన్ అంటూ ఉంటుంది కదా. ఇప్పటికే పార్టీ ఫిరాయించి 10 నెలలు అవుతుంది. అది సరైన సమయం కాదా అని చెప్పి కూడా కోర్టు వ్యాఖ్యానించిన పరిస్థితి ఉంది. సో స్పీకర్ నిర్ణయాధికారానికి సంబంధించి ముఖ్యంగా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం 1985లో ముఖ్యంగా స్పీకర్ నిర్ణయాధికారానికి సంబంధించి ఎటువంటి కాలపరిమితి విధించలేదు కాబట్టి సో స్పీకర్ నిర్ణయాధికారం మేరకే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపైన చర్యలు అనేవి అనేక రాష్ట్రాల్లో ఉంటూ వస్తున్నాయి. అయితే గతంలో సుప్రీంకోర్టు మణిపూర్ అలాగే హిమాచల్ ప్రదేశ్ ఇటువంటి రాష్ట్రాల్లో డైరెక్షన్స్ ఇవ్వడంతో స్పీకర్లు చర్యలు తీసుకున్న దాఖలాలు కూడా ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి సో ఇప్పుడు సుప్రీంకోర్టు నేరుగా స్పీకర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వగలదా? రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తిని కోర్టు డైరెక్షన్స్ ఇస్తుందా? అలాగే ఇటు బీఆర్ఎస్ తరపు న్యాయవాదులు ఎటువంటి వాదనలు వినిపిస్తారు, అలాగే అసెంబ్లీ సెక్రటరీ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి ఎటువంటి వాదనలు వినిపిస్తారు అనేది ఉత్కంఠ నెలకొంది. సో ఖచ్చితంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన ఫిరాయింపు వేటు వేయాలని చెప్పి బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. ఆ కోణంలో పార్టీ మారిన అంశానికి సంబంధించి ముఖ్యంగా వాళ్ళు పార్టీ కండువా కప్పుకోవడం, అలాగే ఇటు దానం నాగేందర్ లాంటి వాళ్ళు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఫామ్ పైన పోటీ చేసిన అంశాలు, ఈ విధంగా 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారడానికి సంబంధించి రేవంత్ రెడ్డిని కలవడం, పార్టీ కండువాలు కప్పుకోవడం, వారి యొక్క సభలు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం, ఇటువంటి అన్ని ఎవిడెన్స్లను కూడా వీడియో అలాగే పత్రికా ముఖ్యంగా క్లిప్పింగ్స్ ఇవన్నీ కూడా పేపర్ కటింగ్స్ ఇవన్నీ కూడా తమ అఫిడవిట్లో కోర్టుకి సబ్మిట్ చేయడం జరిగింది. సో చూడాలి ఈరోజు ఎటువంటి వాదనలు జరుగుతాయి, కోర్టు స్పీకర్కి ఏమైనా డైరెక్షన్స్ ఇస్తుందా అనేది మనం వేచి చూడాలి. రైట్ గోపి.